బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. అస్త్రాన్ని అస్త్రమే ఛేదిస్తుంది. ఆపరేషన్ సింధూర్. శత్రువు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. సుదర్శన చక్రం పేరుతో మనం ముద్దుగా పిలుచుకుంటున్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక్క రోజులో సంచలనంగా మారింది. S-400 100% యాక్యురసీతో దుమ్ము దులిపింది. భారత ఎయిర్ డిఫెన్స్ ని S-400 అన్స్టాపబుల్ గా నిలబెట్టింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత S-400 అడ్వాన్స్డ్ వెర్షన్ S-500 ని భారత్ లోనే ప్రొడ్యూస్ చేద్దామని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బ్రహ్మోస్ మాదిరిగా S-500 ని జాయింట్ గా డెవలప్ చేద్దామని 2026-27 నాటికి ప్రొడక్షన్ స్టార్ట్, 2030 నాటికి డిప్లాయ్మెంట్ టార్గెట్. S-500 రేంజ్ 10 హైపర్సోనిక్ టార్గెట్స్ ని సింగిల్ షాట్ కే నేలమట్టం చేస్తుంది. ఎయిర్ బోర్న్ టార్గెట్స్ ని తునాతునకలు చేసే సత్తా S-500 ప్రొమీథియస్ కి ఉంది. రామాయణంలో యాగరక్షణ కోసం విశ్వామిత్రుడు రామ లక్ష్మణుల్ని తెచ్చుకుంటే వారు యాగశాలపై రక్షా కవచాన్ని కడతారు. అంటే శత్రువు దాడి చేసినా ఎలాంటి నష్టం జరగకుండా అది అడ్డుకుంటుంది. మన పౌరాణిక సినిమాలో అస్త్రాన్ని అస్త్రమే ఛేదిస్తుంది. ఇవన్నీ కథలను కొట్టిపారేస్తాం కదా, కానీ రియాలిటీలో చేసి చూపించింది అభినవ భారత్. కొన్నేళ్ల కిందట హమాస్ ఇజ్రాయెల్ వార్ సమయంలో ఇజ్రాయెల్ మేడ్ ఐరన్ డోమ్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అది కేవలం టీజర్ మాత్రమే అని ఆపరేషన్ సింధూర్ చూసేంత వరకు ఎవరికీ తెలియదు. వరుసపెట్టి మిసైల్స్ వదిలితే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా ఫెయిల్ అయింది. కానీ పాకిస్తాన్ ఒకేసారి 300 నుంచి 400 డ్రోన్లు మిసైళ్లతో కొడితే ఒక్కటంటే ఒక్కటి కూడా భారత గడ్డని తాకలేదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ ఇలా కేటగరైజ్ చేసి మరి చిత్తు చేశారు. ఇందులో మన సుదర్శన చక్రం పాత్ర అపారం. ఈ దెబ్బతో S-400 సామర్థ్యం ప్రపంచానికి తెలిస్తే ఇండియన్ ఫోర్సెస్ వ్యూహం పాక్ ని షేక్ చేసింది. ఈ సక్సెస్ తో రష్యన్ మేడ్ S-400 అడ్వాన్స్డ్ వెర్షన్ S-500 ని భారత్ లోనే ప్రొడ్యూస్ చేద్దామని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంటే భారత్ రష్యా జాయింట్ వెంచర్తో బ్రహ్మోస్ తరహాలోనే S-500 ప్రొమీథియస్ రంగంలోకి రాబోతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్ర మోకలకి వాటికి వంత పాడుతున్న పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని భారత్ డిసైడ్ అయింది. ఇందుకోసం 3 స్టెప్ ప్లాన్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సైన్యాన్ని సర్వసన్నద్ధం చేయడం, దౌత్యపరంగా ప్రపంచ దేశాలకి వాస్తవాలను తెలియజెప్పడం, భారత సమాజాన్ని అలర్ట్ చేస్తూ మాక్ డ్రిల్స్ నిర్వహించడం. ఈ 3rd స్టెప్ లోనే మన దేశం చిన్న ట్విస్ట్ ఇచ్చింది. మాక్ డ్రిల్స్ ప్లాన్ చేసిన రోజే రియల్ ఆపరేషన్ మొదలు పెట్టేసింది. దీంతో శత్రువు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. తేరుకుని కౌంటర్ అటాక్ మొదలు పెడితే కూర్చున్న చోట నుంచి కదలకుండా మన వాళ్ళు పాకిస్తాన్ క్షిపణుల్ని గాల్లోనే పేల్చి పారేశారు. ఒక్క రాత్రిలో 400 డ్రోన్స్ తో అటాక్ చేసిన ఒక్కటంటే ఒక్కటి కూడా నేల మీద పడకుండా పేల్చేసి ధీటుగా సమాధానం ఇచ్చారు. ఇక మన కౌంటర్ అటాక్ తో 9 నగరాలు, 11 ఎయిర్ బేస్లు కకావికలం అయిపోయాయి. పాక్ ఆశలు పెట్టుకున్న మేడ్ ఇన్ చైనా HQ-9, HQ-16 రక్షణ వ్యవస్థలు భారత్ దెబ్బకి చల్లాచెదురయ్యాయి. సుదర్శన చక్రం పేరుతో మనం ముద్దుగా పిలుచుకుంటున్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక్క రోజులో సంచలనంగా మారింది. 600 కిలోమీటర్ల దూరంలోని థ్రెట్స్ ని డిటెక్ట్ చేసి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ని 30 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్, మ్యాచ్ 14 స్పీడ్ అంటే దాదాపు గంటకి 17,000 కిలోమీటర్ల వేగంతో ఇంటర్సెప్ట్ చేయడం దీని ప్రత్యేకత. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 300 పైగా ఆబ్జెక్ట్స్ ని ట్రాక్ చేస్తూ ఏకకాలంలో 36 టార్గెట్స్ ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఫైటర్ జెట్స్, డ్రోన్స్, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, స్టెల్త్ బాంబర్స్ ని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేయగలదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ 15 మిసైల్స్, 300కి పైగా డ్రోన్స్, 3 ఫైటర్ జెట్స్ తో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ లో దాడి చేసినప్పుడు అవంతిపుర, భుజ్, జమ్మూ వంటి సైనిక స్థావరాలని రక్షించి 100% ఇంటర్సెప్షన్ రేట్ సాధించింది S-400. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడంలో 85 నుంచి 90% సక్సెస్ అయింది. ఉక్రెయిన్ వార్ సమయంలో 90 నుంచి 95% సక్సెస్ రేటు S-400 సాధించింది. కానీ ఇండియాలో మాత్రం S-400 100% యాక్యురసీతో దుమ్ము దులిపింది. భారత ఎయిర్ డిఫెన్స్ ని S-400 అన్స్టాపబుల్ గా నిలబెట్టింది. 2018లో S-400 కోసం రష్యాతో భారత్ 40,000 కోట్ల డీల్ చేసింది. ఇప్పుడు S-500 ప్రొమీథియస్ రష్యా భారత్ జాయింట్ వెంచర్ లో డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. బ్రహ్మోస్ మాదిరిగా S-500 ని జాయింట్ గా డెవలప్ చేద్దామని 2024 జూలైలో రష్యా పర్యటన సమయంలో భారత ప్రధాని మోదీ ప్రతిపాదించారు. బ్రహ్మోస్ మోడల్ 50-50 షేర్ ఇండియా రాడార్ టెక్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ లో కీ రోల్ ప్లే చేసింది.
అదే తరహాలో S-500తో మేక్ ఇన్ ఇండియాకి బూస్ట్ ఇచ్చే దిశగా భారత్ ఆలోచిస్తోంది. 2026-27 నాటికి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి 2030 నాటికి డిప్లాయ్మెంట్ జరగాలని టార్గెట్ పెట్టుకుంది. S-500 రేంజ్ బాలిస్టిక్ టార్గెట్స్ కి 600 కిలోమీటర్లు, ఎయిర్ బోర్న్ టార్గెట్స్ కి 400 కిలోమీటర్లు, 180 నుంచి 200 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ రేంజ్ లో 10 హైపర్సోనిక్ టార్గెట్స్ ని సింగిల్ షాట్ కే నేలమట్టం చేస్తుంది. 2000 కిలోమీటర్ల దూరంలోని బాలిస్టిక్ టార్గెట్స్, 800 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్ బోర్న్ టార్గెట్స్ ని డిటెక్ట్ చేసి తునాతునకలు చేసే సత్తా S-500 ప్రొమీథియస్ కి ఉంది. S-500 మిసైల్ స్పీడ్ మ్యాచ్ 18+ అంటే దాదాపు గంటకి 22,000 కిలోమీటర్ల పైమాటే. డ్రోన్స్, హైపర్సోనిక్ మిసైల్స్, స్టెల్త్ బాంబర్స్, లో ఆర్బిట్ శాటిలైట్స్, ICMBS అంటే తెలుగులో ఖండాంతర క్షిపణులు అంటాం, అలాంటి టార్గెట్స్ ని సెకండ్స్ లో ఊది పడేస్తుంది. AI బేస్డ్ రాడార్ సిస్టమ్, ఆటోమేటెడ్ థ్రెట్ డిటెక్షన్, యాంటీ శాటిలైట్ క్యాపబిలిటీతో S-500 ప్రొమేథియస్ మాన్స్టర్స్ బీస్ట్ వెపన్. 2021 ట్రయల్స్ లో 7 km/s స్పీడ్ తో వచ్చే హైపర్సోనిక్ టార్గెట్ ని ఇంటర్సెప్ట్ చేసి 95 to 98% యాక్యురసీతో S-500 రికార్డు సెట్ చేసింది. రెస్పాన్స్ టైంలో S-400 కన్నా 3 నుంచి 4 సెకండ్లు ఫాస్ట్. లాంగ్ రేంజ్ డిఫెన్స్ కి S-400 బెస్ట్, కానీ ఎక్సో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్షన్ తో మల్టీ లేయర్డ్ స్పేస్ డిఫెన్స్ లో S-500 తోపు. S-500 జాయింట్ డెవలప్మెంట్ తో రష్యా, భారత్ సహకారం గగనతల రక్షణలో నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీని సృష్టిస్తుంది. ఈ మల్టీ లేయర్డ్ డిఫెన్స్ నెట్వర్క్ దేశ సరిహద్దుల నుంచి లోతైన భూభాగాల వరకు ఇన్విజిబుల్ ప్రొటెక్షన్ షీల్డ్ ఏర్పాటు చేస్తుంది. శత్రువుకి దాడి చేయాలన్న ఆలోచన కూడా రాని స్థాయిలో భారత్ అజేయ రక్షణ శక్తిగా నిలుస్తుంది. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ జాయింట్ వెంచర్ కి గో అహెడ్ అని చెప్పేశారు. ఇక S-500 జాయింట్ ప్రొడక్షన్ అతి త్వరలోనే మొదలు కావడం ఖాయం. సమర్థంగా ఈ వెపన్ ని భారత్ ఉపయోగించిన తర్వాత ప్రపంచం మొత్తం దీని వైపే ఆసక్తిగా చూస్తోంది. జై హింద్, జై భారత్.